ఇప్పుడు ఇలా కూర్చోండి అందరూ. ఇది ప్రాక్టీస్ చేయండి. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. మీరు ఇలా కూర్చుంటే ధ్యానంలో ఉన్నట్టే. మీకు చాలా ఈజీ, మీరు జ్ఞానులు కాబట్టి. అంత ఈజీ కాదు. బ్యాంక్ ఎంప్లాయీస్ అడుగు, ఏ ఎంప్లాయీ కన్నా అడుగు, సిట్టింగ్ కూర్చొని జాబ్ ఎట్లుంటుంది తెలుసా వాళ్ళ పరిస్థితి. టేబుల్ ఉంటే ఎట్లుంటది, లేదంటే ఎట్లుంటది, లాస్ట్ కు ఇది పెద్దగా ఉంటది, ఎట్టు కావాలో అర్థం కాక ఎట్లా తిరుగుతుంటారు. సిట్టింగ్ పొజిషన్ ఎవరికన్నా అడగండి మీరు. వాళ్ళ ఘోరం ఏం తెలుసా, నరకం అదే, కూర్చోవడమే. కానీ అది కరెక్ట్ మార్గంలో కూర్చుంటే దట్ ఈస్ ద లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ప్రాక్టీస్ చేద్దామా ఇప్పటి నుంచి. నేను చెప్పినట్టుగా ఈ క్లాస్ లో కూర్చున్న వాళ్ళు నిజాయితీగా నిజంగా జీవితాంతం ఇలాగే కూర్చుంటానంటే యు బికమ్ ఏ గ్రేట్ లీడర్. గ్రేట్ లీడర్. లీడర్ అంటే మీరు అనుకోవచ్చు, సార్ మేము పొలిటికల్ లీడర్ కాదు సార్. నీ లైఫ్ కి నువ్వే లీడర్, నీ లైఫ్ కి నువ్వే హీరో, నీ లైఫ్ కి నువ్వే లెజెండ్, నీ లైఫ్ కి నువ్వే లాయన్, నీ లైఫ్ కి నువ్వే గొప్ప వ్యక్తివి అంతే. సో ముఖ్యమైన విషయము చాలా యాక్టివ్ కూర్చోవాలి. కూర్చున్న విధానం మార్చేస్తే జీవితం మారిపోతుంది. పొద్దున యోగా చేయవలసిన అవసరం లేదు. కూర్చున్న విధానం మార్చేస్తే యోగలో ఉన్నట్టే, యోగలో ఉన్నట్టే. నడుస్తున్న టైంలో కూడా యాక్టివ్ గా నడుస్తుంటే యోగలో ఉన్నట్టే. ఏ వాకింగ్ అది? యాక్టివ్ వాకింగ్, డైనమిక్ వాకింగ్, వాకింగ్ మెడిటేషన్, టాకింగ్ మెడిటేషన్, సిట్టింగ్ మెడిటేషన్, సిట్టింగ్ యోగా. ఏ ఆసన అంటారండి ఇలా కూర్చోవడానికి? ఏ ఆసన అంటారు? ఇది సుఖాసన. సుఖంగా కూర్చునేది సుఖాసనాలే.